జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఆరోగ్య, శాంతి, వ్యాపారం అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి, వ్యవసాయ ఫలితాలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఆగస్టు 11, 12, 13 తేదీలలో తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ జీవితంలోకి రాబోయే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఆగస్టు 11, 12, 13 తేదీలలో ఇద్దరు వ్యక్తులు మీకు చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే ఎప్పుడు చూసినా మిమ్మల్ని అవమానించారో, వాళ్లే ఇప్పుడు స్వయంగా వచ్చి మోకాళ్ల ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. ఇక మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వారిని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. ఇక వారిని మీ లైఫ్లోకి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా సరే మీ జీవితంలోకి రానివ్వకూడదు. వారికి ఎటువంటి సహాయం చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్మబోతున్నారో వారి మిమ్మల్ని మోసం చేయబోతున్నారో, ఆగస్టు 11, 12, 13 తర్వాత జరగబోయే అద్భుతాలు తులారాశి వారికి ఎలా ఉండబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేసి మీరు ఏది చేసినా అది రాంగ్ అవుతుందని చెప్పి మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి మీరు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం ఆగస్టు 11, 12, 13 తేదీ నుంచి జరగబోతోంది. మీ జాతకం మారబోతోంది. ఏ సంబంధం లేకపోయినా మీ టాపిక్ తీసుకొని మిమ్మల్ని తక్కువ చేసేవారు మాట్లాడి ఉంటారో ఇప్పటి వరకు కూడా, అలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మీరు గ్రేట్ అని చెప్పి మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే చెప్పబోతున్నారు. ఎప్పటి నుంచో తులారాశి వారు కష్టపడుతున్న ఫలితాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. కానీ ఆగస్టు 11, 12, 13 తేదీల నుంచి తులారాశి వారు మీరు మంచి ఫలితాలను చూడబోతున్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం తులారాశి వారు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం, మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలన్నీ తీరిపోబోతున్నాయి. ప్రేమ జంటల యొక్క ప్రేమ ఫలించబోతోంది. మీకు కొన్ని ఒడిదుడుకులను మాత్రం ఎదుర్కోబోతున్నారు. కానీ సహనంతో మీరు వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పెద్ద పెద్ద సమస్యలు కాదు కాబట్టి సెటిల్ అవుతాయన్న నమ్మకంతో మీరు ప్రయత్నించాలి. మీ కుటుంబంతో కాస్త సమయాన్ని కేటాయించండి. ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం మంచి సమయం అని చెప్పుకోవాలి. విద్యార్థులకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కొంచెం గట్టిగా పట్టుబట్టి చదవగలిగితే మీరు ఫారెన్లో చదువు పూర్తి చేసుకునే అవకాశాలు కూడా విద్యార్థులకైతే కనిపిస్తూ ఉన్నాయి. బిజినెస్ రంగంలో ఉన్న వారికి మంచి జరగబోతోంది. కాకపోతే మీరు బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇల్లు, స్థలాలు వాటిని కొనే ఉద్దేశంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అవన్నీ కూడా మీకు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మంచి సమయం అని చెప్పుకోవాలి. బంధువులలో మీకు సన్నిహితంగా ఉండేవాళ్ళు కావచ్చు. మీ నుంచి డబ్బు సహాయాన్ని అడుగుతారు. కానీ సహాయం అయితే చేయండి, కానీ పెద్ద మొత్తంలో మాత్రం చేయకండి. ఈ విషయంలో మీరు తులారాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అవి తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే మీరు అంత డబ్బుని అరేంజ్ చేయకండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. కానీ మీరు మీకు ఉన్న బద్ధకాన్ని విడిచేయండి, లేదంటే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించలేరు. ఎంత ఎక్కువగా కష్టపడతామో మనకు అంత అనుకూలంగా ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మీరు తులారాశి వారు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక మీ జీవితంలోకి వచ్చే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చూసుకున్నట్లయితే మీ స్నేహితులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, లేదంటే మీకు బాగా దగ్గరగా ఉన్నవారు, మిమ్మల్ని బాగా గమనిస్తూ ఉన్నవారు కావచ్చు. మీకు బాగా అవసరం వచ్చినప్పుడు వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. వీరిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఈరోజు మంచిగా ఉంది అని వారు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. కాబట్టి మీరు అస్సలు వారిని ఉపేక్షించవద్దు, వారిని మీ జీవితంలోకి రానివ్వద్దు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని మీరు చేరదీయవద్దు. లేదంటే వారు మీ నాశనాన్ని కోరుకుంటారు. డబ్బు కోసం మన దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదకరంగానే ఉంటారు. మన జీవితాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తులారాశి వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీతో మంచిగా మాట్లాడుతూనే వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. ఎప్పుడు మీ పతనాన్ని కోరుకుంటారు. మీరు అన్ని విధాలా దెబ్బతిన్న తర్వాత మిమ్మల్ని హేళన చేసి వెళ్ళిపోయిన వారు వాళ్లే అయి ఉంటారు. వారిని మీరు ఖచ్చితంగా గుర్తించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు వారిని జీవితంలోకి రాణిస్తే కనుక మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీ పనులు మీరు చేసుకోండి. అస్సలు కూడా మీరు ఏమాత్రం ఇలాంటి ఇద్దరు వ్యక్తులను మీ జీవితంలోనికి రానివ్వకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఆగస్టు 11, 12, 13 తేదీలలో తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.